హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. పిల్లల్లో స్పెషల్గా చేసే కర్రీ చికెన్కి మటన్కి తీసుకొని పనసముక్కల కర్రీ అండి. లేత పనసకాయ ముక్కలతో కుర్మా చేస్తే చాలా బాగుంటుంది. ఈ కుర్మా అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఈ పనసముక్కల కర్రీని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేసేద్దామా? పనసముక్కల కుర్మా చేయడానికి 250 గ్రాములు పనసముక్కలు అండి. కప్పు నిండుగా వచ్చాయి. లేత పనసకాయని చెక్కి తీసి ఆయిల్ రాసి పసుపు రాసి కట్ చేసి ఇస్తారు. ఈ ముక్కలు లేత పనస ముక్కలు తీసుకోవాలండి, గింజలు కూడా లేకుండా ఉండాలి. అలాంటి పనసముక్కలు కర్రీ బాగుంటుంది. ఒక కప్పు పనసముక్కలు, ఒక కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా, 3 ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ గసగసాలు, జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ టీ స్పూన్, 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, దాల్చిన చెక్క, యాలక్కాయ, 2 లవంగాలు, సాజీరా, పలావాకు, కారం, సాల్ట్, పసుపు, ఆయిల్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా ఈ గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, టమాటో మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఈ పనసముక్కల కూరలోకి గ్రేవీ కోసం ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఈ పనసముక్కల్ని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక ఈ పనసముక్కలు ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని కుర్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన పనసముక్కలు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ ఆయిల్ని కర్రీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న ఆయిల్ తీసేద్దామండి. ఈ ఆయిల్ వేరే కర్రీస్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్లోకి మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, పలావాకు, సాజీరా. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేశానండి. కుర్మాలోకి పొడవు కట్ చేస్తే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి జీడిపప్పులు కూడా వేసుకుని కలుపుకుందాం. జీడిపప్పులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి కుర్మాకి. ఈ జీడిపప్పులు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 4 నిమిషాలకి వేగేయండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయి కదా. ఇందులోకి పేస్ట్ చేసిన గసగసాలు, టమాటో, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి ఇది కూడా ఈ ఆయిల్లో వేయించుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాలు వేయించానండి. అలాగే ఈ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయలు అవి మగ్గాయి కదా, ఇందులో వేస్తున్నాను. ఈ గసగసాలు, ఎండు కొబ్బరి, టమాటో పేస్ట్ కూడా 3 నిమిషాలకి వేగింది. ఇందులోకి ధనియాల పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, ఈ 3 కూడా వేసుకుని కలుపుకుందాం. ఇవి కూడా వేగాక ఇందులోకి డీప్ ఫ్రై చేసిన పనసముక్కలు, 1 టీ స్పూన్ సాల్ట్, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, 1/4 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ నిండుగా కారం వేస్తున్నాను, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా పనసముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేస్తున్నానండి. 2 కప్పులు వాటర్ వేసాను, ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను.
ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ గ్రేవీ దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. 5 నిమిషాలకి చూడండి గ్రేవీ దగ్గర పడింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చికెన్కి మటన్కి తీసుకొని కర్రీ అండి ఇది. పనస ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇందులోకి పాల మీద మేగడండి మిక్సీలో వేసాను. 1 టీ స్పూన్ అయింది ఇది ఫ్రెష్ క్రీమ్. ఇది వేస్తే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి బాగా కలుపుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుందాం. లేత పనస ముక్కలు అయితే ఈ కుర్మకి చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుని ఈ స్టేజ్లో ఉండగానే కర్రీని టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారకి దగ్గర పడుతుందండి. ఎంతో టేస్టీ పనస ముక్కల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది పనసకాయల సీజన్ కదా, మీరు కూడా పనస ముక్కలను తీసుకుని కుర్మా చేసేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.